1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రావు. ఉషా, ఈ మధ్య కాలంలో అమ్మాయిల వరకట్న వేధింపులతో అమ్మాయిల్ని చంపడం బాగా ఎక్కువైపోయింది. లేదా వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకునే అమ్మాయిలు కూడా ఈ మధ్య కాలంలో బాగా ఉన్నారు. అప్పట్లో అంటే లేరు, మధ్యలో బాగా తగ్గిపోయి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందేమో. ఒక లాయర్గా నీకే తెలియాలి, ఒక అడ్వకేట్గా. మరి అయితే ఇప్పుడు ఈ రోజు మనం మాట్లాడుకునేది దేవిక వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ ఒక వీడియో వదిలారు. 6 నెలలు నా బిడ్డకు పెళ్ళి అయిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మా బిడ్డని చంపేశాడు అని ఆమంటుంది. కాదు, సూసైడ్ చేసుకున్నట్టు వీళ్ళు సృష్టించారు అని తను బాధపడుతుంది. కానీ నా బిడ్డను చంపేశారు అంటుంది. ఈ రోజుకి నా బిడ్డకి న్యాయం జరగలేదు అని. మనం గతంలో వైష్ణవి కేసు కూడా చూసుకుంటే ఈ రోజుకి కేసు ఏమైందో కూడా తెలియట్లా. ఇలా అమాయకులైన అమ్మాయిల సంఖ్య పెరుగుతుంది, కానీ అసలు ఆ కేసులు ఏమైనాయి అనేది లాస్ట్కి కనుమరుగైపోతాయా అని చాలా మంది బాధపడుతున్నారు. సో దేవిక ఇన్సిడెంట్ అసలు ఏంటి? మనం వైష్ణవి కేసు మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఇది నేను తల్లిదండ్రులు చూసి చేసిన పెళ్ళిళ్ళు బాగుంటాయి, లవ్ మ్యారేజ్లు చెడిపోతాయి అని అన్నాం. లేదు, లవ్ మ్యారేజ్లే కరెక్ట్, తల్లిదండ్రులు చూసి మీకు నచ్చట్లేదు అని కూడా అన్నాం. ఇక్కడ అమ్మాయిలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే మేము బాగా సెటిల్ అయ్యాము, ఇప్పుడు మాకు ఈ అబ్బాయి నచ్చాడు, మాకు అన్ని విధాలుగా బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, లేదా 13 ఏళ్ళు జర్నీ చేసిన తర్వాత కూడా ఒక మగాడి పైశాచక బుద్ధిని గమనించి ఆ పర్సన్ తో మనం లైఫ్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది. ఇక్కడ మోస్ట్లీ అమ్మాయిలు ఏంటంటే, ఎందుకు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అమ్మాయిలకి ఫేవర్ గా ఇస్తుంది జడ్జిమెంట్స్, అబ్బాయిలు ఎందుకు ఇలా అంటారు కదా. ఎమోషనల్ బీయింగ్స్ అమ్మాయిలు. ఏది చెప్తే ఇది నిజమని చెప్తే నమ్మేసి అది ట్రాప్ అని కూడా తెలియకుండా కసాయి వాడిని గొర్రె నమ్మినట్టు అమ్మాయిలకి ఒక క్యామోఫ్లేజ్డ్ ట్రూత్ ఇది చూపిస్తే పడతారు అని ఒక స్ట్రాటజీ ఇస్తాడు మగాడు. సో వీళ్ళని ఎందుకు చంపే వరకు తెచ్చుకుంటున్నారు అని అమ్మాయిల్ని ప్రశ్నించే ముందు అసలు చంపాల్సిన అవసరం ఎందుకు వస్తుందని అబ్బాయిలను అడగాలి. వీళ్ళే క్రిమినల్ మెంటాలిటీ ఉన్నోళ్ళు. డెఫినెట్ గా ప్రతి అబ్బాయికి డబ్బే కావాలని ఉండదు రాదా. కొంతమంది అమ్మాయి క్యారెక్టర్ నచ్చకపోవచ్చు, లేకపోతే వాడి ఎక్స్పెక్టేషన్ పరిధుల్లో అమ్మాయి ఉండకుండా విపరీతమైన యాటిట్యూడ్ ఉందని వీడు ఫీల్ అవ్వచ్చు. చంపటానికి ఇప్పుడు ఒక కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు అంటే, అలా ఆడపిల్లలు చావడానికి మనం వరకట్న వేధింపులు, డబ్బు ఇదే కాదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్. కానీ నువ్వు ఎలా ఉన్నా నిన్ను భరించేవాడే భర్త. భరతుడు అనే పేరు కూడా రామాయణంలో భరతుడికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా భరిస్తూ సహిస్తూ, సమాజం మొత్తం తండ్రిని చంపేశావు, నీ తల్లి కోరిన కోరికే అన్ననేమో ఇట్లాగా పంపించేసావు అన్నా అతని విఘ్నతని చూపించుకోవడానికి ఎంతైతే భరించాడో, ఆడపిల్ల ఎలా ఉన్నా, ఏం చేసినా, ఎలా బిహేవ్ చేసినా, ఇంకోళ్ళతో మాట్లాడినా, ఎవరితో పడుకొని వచ్చినా క్షమిస్తూ సహిస్తూ భరిస్తూ కాపురాన్ని నిలబెట్టుకునే బాధ్యత భర్తకే ఉంటుంది. ఇది సమాజంలో నిస్పష్టతగా పాతకాలం నుంచి చెప్తున్నారు కాబట్టే ఇంకా మన కుటుంబ వ్యవస్థ నడుస్తుంది. అంతేగాని ప్రతిసారి ఆడవాళ్ళని సరిదిద్దుకోండి, ఆడవాళ్ళు తప్పు చేయకండి, ఆడవాళ్ళు తలంచుకొని ఉండండి, ఆడవాళ్ళు ఇంకెవరితో మాట్లాడకండి, పిల్లల్ని మాత్రమే చూసుకోండి, పని చేయండి, ఇంట్లో తోవండి, మాకు పరుపులు పడకలు సుఖపెట్టండి, మీకు మాత్రం మేమేమీ చెయ్యమంటే ఆడవాళ్ళు ఎవరు ఇప్పుడు అంత స్థితిగతి లేకుండా లేరు. ఆడది సంపాదించే డబ్బు కావాలి, అది అందంగా ఉండాలి, నలుగురిలో దాన్ని పొగడాలి, మళ్ళీ నాతో మాత్రమే ఉండాలి. సో ఈ రిస్ట్రిక్టెడ్ కాంప్లికేటెడ్ మెంటాలిటీ ఉన్న మెన్ క్రిమినల్ గా ఉండి ఒక మనిషిని చంపే స్టేజ్కి వెళ్తున్నాడు అంటే వాడు సరైన వాడు కాదు. అమ్మాయిలు మీ విఘ్నతని పెంచుకొని ఈ ట్రాప్ లో పడకుండా, ఎమోషనల్ గా కాకుండా మెంటల్ స్ట్రెంగ్త్ తో నా జీవితం చక్కగా ఉండాలంటే నేనెవరితో సాంగత్యం సహజీవనం జీవితాంతం వాడి దరిద్రాన్ని నేను భరించగలిగితే నేను చేసే ఫ్యూచర్ లో రకరకాలుగా మారుతారు. హ్యూమన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండరు. వీడు భరించగలడా, సహించగలడా, క్షమించగలడా, కాపాడగలడా, కట్టుదిట్టడి చేయకుండా నన్ను సంరక్షించగలడా, వాడే మగాడు, వాడే భర్త అనుకున్న తర్వాతే పెళ్లిళ్ళు చేసుకోండి, రిలేషన్షిప్ లోకి వెళ్ళండి. తస్మాత్ జాగ్రత్త. అమ్మాయిలు ప్రాణం పోయిన తర్వాత రాదు. ఐఎమ్ సో సారీ. ఎన్ని కథనంతరాలు చూస్తున్నాం. తల్లిదండ్రులను ఎదిరించి, సొసైటీని ఎదిరించి, ఆడేదో నాకు ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. ఏదో ప్రేమిస్తున్నాడు, మనల్ని పై ఎత్తుకి పీక్స్ కి తీసుకెళ్తాడు అనుకోవడం తప్పమ్మ. నిజంగా అంటే 6 నెలల సంవత్సరంలోనే జరుగుతున్నాయి రాదా. అదే కదా ఉషా బాధ. 6 నెలల సంవత్సరం లోపలే ఇలా జరుగుతూ ఉన్నాయి. అమ్మాయిలకే బుద్ధి ఉండాలి నన్ను అడిగితే. అట్లాంటి వాళ్ళతో ఉండటానికి
ప్రేమ అని చెప్పి సర్దుకుపోవడానికి, మరి- ప్రాణం పోయే వరకు భరించడానికి. నిజం. రెబెల్ అయిన నాలాంటి వాళ్ళని నేను చచ్చిపోతాను నానా, నేను చచ్చిపోయేలాగా ఉన్నానని చెప్పి నేను యుఎస్ నుంచి వచ్చేసాను. సరైన ఆడది కాదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది సొసైటీ. ఈ అమ్మాయిల్ని కూడా మనం ఏదో అంటున్నాం కానీ రాదా, బయటకు వచ్చి బతకడానికి కూడా చాలా దుర్భరంగా ఉంటది. అందరికీ అంత మెంటల్ స్ట్రెంత్ ఉండదు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు నేను చూడు, అరే నేను ఎవరితో ఉన్నా, నేను సింగిల్ గా ఉన్నానన్నా, సింగిల్ గా ఉన్న ప్రాబ్లమ్. ఒక 100 మంది కాకుల్లాగా నువ్వు సింగిల్ గా ఉన్నావు, నీకు ఎవరు లేడంట కదా, మేము వస్తాం 12 ఫోన్ చేసే దరిద్రపు నా సమాజంలో ఉన్నాం. అంటే ప్రశాంతంగా ఒక ఆడపిల్లని ఏ ఏజ్ అయినా ఉండనివ్వరు. అంటే నా ఇష్టం, నేను ఉంటే ఉంటా, లేకపోతే లేదు, మీరెవరు నా మీద రుద్దటానికంటే. సో మరి అలాంటి దౌర్బల్య సమాజంలో ఉన్నప్పుడు ఆడది ఏం చేస్తుంది? తిట్టినా కొట్టినా సర్లే భర్త కదా అని క్షమిస్తుంది. సో సమాజంలో ఉండే దృక్పథం మగ పిశాచాల పైశాచికత్వం మారినంత వరకు ఆడపిల్లల రిలేషన్షిప్స్ నుంచి బయటకు వచ్చి సింగిల్ గా బతకాలి. ఆ ప్రొటెక్షన్ న్యాయం ఎలా మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. మన లా అండ్ ఆర్డర్ ప్రొవైడ్ చేయలేకపోతుంది. మన సొసైటీలో వీళ్ళందరికీ ఇంకా నాకు చిరాకు పుట్టిందంటే నేను చేసే సీక్రెట్ టెక్నిక్ అన్నా చెప్పేస్తాను. దెర్ ఈస్ అ సీక్రెట్ టెక్నిక్. ఆ అమ్మాయిలు కనుక దాన్ని సాధన చేస్తే ఎవరు రేపులు చేయలేరు. నా వరకు దౌర్బల్యమైన ఆలోచనలతో వస్తే వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది. సో అది ప్రొటెక్షన్ మనకి. అది మా నాన్నగారు నాకు 19 ఏళ్ళకి నేర్పించారు. ఎందుకంటే ఆయనే వెనకాలండి కాపాడలేరు కదా, ఒక్కదాన్ని కూతుర్ని ఎప్పుడెక్కడ ఏం జరుగుతుందో డెఫినెట్ గా సర్వనాశనం అయిపోతారు ఆ టెక్నిక్ కనుక చేస్తే. ఇంకా అది చాలా సీక్రెట్. అంటే అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే ఆ ధర్మం కర్మం బ్రహ్మచర్యం వహించే వాళ్ళకి నేర్పించాలి. బట్ ఇట్లా చచ్చిపోతుంటే నాకు భయం వేస్తోంది, బాధ. తల్లులకు ఎలా న్యాయం ఇంకా జరుగుతుంది? ఇంకా ఈ తల్లుల బాధ ఇంతేనా? అటు వైష్ణవి అమ్మ తప్పు. ఇదిగో తల్లిదండ్రులు కట్టుడిత్తడి చేయాలి రాధా. మా నాన్న ఇప్పటికీ నన్ను చాలా రెస్ట్రిక్ట్ చేస్తారు, అలాగే చాలా ఫ్రీడమ్ ఇస్తారు. అది తల్లిదండ్రుల పెంపక లోపం అనే చెప్తాను. ఉషా, ఇప్పుడు అయిపోయింది, బిడ్డ పోయింది, మరి ఈ తల్లులకు న్యాయం ఎలా జరుగుతుంది? న్యాయం అనేది కర్మానుసారం వాళ్ళు కోర్టు తలుపులు, పోలీస్ స్టేషన్ తలుపులు తట్టాల్సిందే, నొప్పి వచ్చే వరకు కొట్టాల్సిందే. తొందరగా ఇలాంటి తల్లులకు అందరికీ న్యాయం జరగాలని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా మనం ఏమో ఈ ఇండియాలో మనకి ఏంటంటే ప్రతిదీ చాలా ఆలస్యంగా వస్తాయి. అదేదో ఒక దాంట్లో కూడా చూశాను, ఎప్పుడు 30 ఏళ్ల క్రితం ఆయనని ఈ రోజు కేసు ఓకే చేసి ఆయన పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన వయసు ఎంత అంటే 70 ఏళ్ల పైన ముసలు ఆయన వంగిపోయి ఉన్నాడు. ఈ టైంలో నువ్వు ఆయనను స్టేషన్ కి తీసుకెళ్ళి మీ కోర్టు ఈ రోజు తీర్పిస్తే నువ్వు ఈయన అవసరం లే, ఆల్రెడీ భగవంతుడు ఇచ్చాడు, ఏం చేసుకుంటారు? నేను ఒక లొసుగు చెప్తాను. వేరే కంట్రీస్ ఫాస్ట్ ఉంది, చంపేస్తారు, అదైతే ఇదవుతుంది, వాళ్ళు ఇస్లాం ఫాలో అవుతారు, వాళ్ళదే బాగుంది, లీగల్ గా క్రైమ్ రేట్ తక్కువ ఉంది, ఆడవాళ్ళు సేఫ్ గా ఉన్నారు, అమెరికాలో ఎంత తొందరగా ఉంటది, ఆన్లైన్ లో పిటిషన్ వేయొచ్చు అని. మన ఇండియా కర్మభూమి. రాసుకో ఇది. సహిస్తూ క్షమిస్తూ భరిస్తూ పెరిగిన ఒక కల్చరల్ అబెండెంట్ భూమి. ఎర్త్ మొత్తానికి ఈక్వేటర్ మన దాంట్లోంచి వెళ్తుంది. సో ఈ భూమికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇక్కడ ధర్మరక్షణ జరిగింది, కర్మానుసారం విధి విధానంలో నీకు దెబ్బలు తగులుతాయి. ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ లో జడ్జిమెంట్లు ఇవ్వడానికి టైం పడుతుందని కోర్టును మీరు దూషిస్తారు కదా. ఎవడైతే నిజంగా తప్పు చేశాడో వాడి కర్మ వచ్చే టైంలో వాడికి డెఫినెట్ గా శిక్ష పడుతుంది. అంతే లోపల తప్పు చేయని పోతారు వాళ్ళు కర్మానుసారం. ఇదిగో రాధా, నేను ఒకటి చెప్తున్నా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఎప్పుడు అదే అంటున్నా, పడుతుంది. నీకు తెలిసిన న్యాయం వేరు, ధర్మం వేరు. అదే బాధ చెప్తున్నా. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి మన న్యాయస్థానం తప్పకుండా శిక్షిస్తుంది. అదే అంటున్నా. మీరు శిక్షలు ఇచ్చే లోపల అందరి ఆవేదన ఏంటి అంటే, న్యాయం చెప్పే లోపల ఇక్కడ కొన్ని తరాలు పోయింటాయి, అలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టుకొస్తారంటే చంపేటోళ్ళు. కర్మానుసారం మళ్ళీ చెప్తున్నా, ఎవరికి తల పగలాలో ఎవరు చావాలో ప్రతిదీ భగవంతుడు కాదు, పంచభూతాల్లో లిఖితమై ఉంటుంది. లేకపోతే ఎవరిని వచ్చి ఒక చీమ కూడా శివాజ్ఞ లేనిదే చివైన కుట్టదు. కాబట్టి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడుతూ సంరక్షిస్తూ మనం క్రియేట్ చేసుకున్న కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియా ఫ్రీడమ్ వచ్చిన తర్వాత రాసుకున్న పద్ధతి ఇది. ఎస్, కంపారిటివ్లీ లేటెస్ట్ జడ్జిమెంట్స్ చాలా తొందరగా వస్తున్నాయి. వీ షుడ్ అప్రిషియేట్ దట్. అవుతుంది స్లోగా, బికాస్ మనకి క్రైమ్ రేట్ పెరిగిపోయి కోర్టులు తక్కువ ఉండి నెంబర్ ఆఫ్ పీపుల్ అప్రోచింగ్ కోర్ట్స్ పెరిగిపోయినప్పుడు వర్క్ లో టూ మచ్ అవుతుంది. ఎక్స్పాండ్ చేస్తున్నారు, కోర్టులు పెంచుతున్నారు, లాయర్స్ ఎక్కువ మంది వస్తున్నారు. పడుతుంది. మనం ఒక ట్రాన్స్ఫర్మేషన్ లో ఉన్నాం, డెఫినెట్ గా పడుతుంది, వస్తుంది కూడా. సో అందరం ఎదురు చూస్తూ ఉంటాం, ఇలాంటి అమాయకులకు అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ.